ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి మంచు ఫ్యామిలీ వ్యవహారం మీద రాచకొండ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎవరు తప్పు అనిపిస్తుంది మీకు? చాలా హానెస్ట్ గా చెప్పండి అబ్బా. ఈళ్ళ సైడ్ ఆళ్ళ సైడ్ తీసుకోవద్దు. చెప్తా మ్యాటర్ ఏంటో. బట్ నాకు నాకు డౌట్ ఏంటంటే, నేను మంచు ఫ్యామిలీలో విష్ణు వైపు, మంచు మోహన్ బాబు వైపు వీడియో పంపించబోతున్నా సన్నిహితులకి. అట్లాగే మంచు మౌనిక, అట్లాగే మంచు విష్ణు వద్ద కూడా తెలిసిన ఉన్నారు నా ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా పంపిస్తారు వీడియో. బట్ జనం ఏమనుకుంటారో వాళ్ళకి తెలియాలి. కాబట్టి నేను ఏమంటున్నానంటే, క్లియర్ గా కామెంట్ చేయండి. కింద క్లియర్ గా రాసుకురండి. ఎవరిది తప్పు? మీకు టైం ఉంటే ఎక్కువ రాయండి. లేదు అంటే మనోజ్ ఈజ్ రాంగ్, మోహన్ బాబు లేదా విష్ణు ఈజ్ రాంగ్. క్లియర్ కట్ గా రాసేయండి. జనం కూడా ఏమనుకుంటారో వాళ్ళకి తెలియాలిగా. సో అందుకని. అయితే ఈ నేపథ్యంలో మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్‌లకి సిపి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే మంచు మనోజ్ విచారణకు హాజరు కాగా, మోహన్ బాబుకి ఆరోగ్య కారణాల రీత్యా తెలంగాణ హైకోర్టు ఉపశమనం కల్పించింది. తాజాగా విచారణలో భాగంగా మంచు విష్ణు సిపి ముందు హాజరయ్యారు. ఈ క్రమంలో సిపి విష్ణుకి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోసారి శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దని కమిషనర్ విష్ణుకి సూచించినట్టు సమాచారం. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడొద్దని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులున్నా మొదట పోలీసులకు సమాచారం అందించాలని సిపి ఆదేశించారు. మరోసారి శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే ₹1,00,000 జరిమానాతో పాటు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని సిపి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంచు మోహన్ బాబు కుటుంబంలో గత 3 రోజులుగా ఇంటి గొడవలు ఎలా రచ్చకెక్కాయో తెలిసిందే. ఆ గొడవలు ఇప్పుడు మరింత ముదిరి తారాస్థాయికి చేరాయి. మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య చోటు చేసుకున్న వివాదం రీసెంట్ గా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జలపల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మనోజ్ బౌన్సర్లు, మోహన్ బాబుకు రక్షణగా ఉన్న ఆయన పెద్ద కుమారుడు విష్ణు నియమించిన బౌన్సర్లకి మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్ మౌనికలని మోహన్ బాబు ఇంట్లోకి రానికపోవడంతో మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడం మరింత ఘర్షణను పెద్దది చేసింది. జల్పల్లో జరిగినటువంటి ఘటనని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు మోహన్ బాబు, మనోజ్ల యొక్క లైసెన్స్ చేతికి తీసేసుకున్నారు. సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదాల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రీసెంట్ గా కుటుంబ వివాదం మీద స్పందించినటువంటి నటుడు మంచు విష్ణు సాయంత్రం రాచకొండ కమిషనరేట్ లో సిపి సుధీర్ బాబును కలిశారు. రాత్రి వరకు కుటుంబ వివాదం మీద విష్ణుని సిపి విచారించారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని ఈ సందర్భంగా విష్ణుకు సిపి తేల్చి చెప్పారు. మరోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడొద్దని స్పష్టం చేశారు. డిసెంబర్ 24 వరకు హైకోర్టు ఇచ్చిన మినహాయింపు గురించి సిపి విష్ణుకు తెలిపారు. మోహన్ బాబు ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోలీసులు వెంటనే సమాచారం అందించాలని విష్ణుకి సిపి సూచించారు. అంతేకాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ₹1,00,000 జరిమానాతో పాటు ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ కి సిపి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మంచు విష్ణుని వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని రాచకొండ సిపి ఆదేశించిన నేపథ్యంలో మంచు విష్ణు కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లారు. నేరేడ్మెట్లోని సిపి కార్యాలయంలో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో మంచు విష్ణుని సుధీర్ బాబు విచారించారు. రీసెంట్ గా ఉదయం నుంచి మంచు మనోజ్ ను కూడా సిపి విచారించారు. ఇద్దరి మధ్య వాగ్మూలం తీసుకున్నారు. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఆయన ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందాకే అడిగా, వాళ్ళిద్దరి వద్దకి వీడియో పంపించే బాధ్యత నాది. సో క్లియర్ కట్ గా కామెంట్ చేయండి అబ్బా. ఎవరి తప్పని మీకు అనిపిస్తుంది ఈ విషయంలో? మంచు విష్ణు లేదా మంచు మోహన్ బాబు ఈజ్ రాంగ్, లేదా మంచు మనోజ్ ఈజ్ రాంగ్ అని క్లియర్ గా రాయండి. లేదు నాకు టైం ఉంది, దీని గురించి నేను ఇంకా చెప్తాను అనుకుంటే ఇంకా క్లియర్ గా రాసుకోండి.